నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. దుబ్బాకలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. మహాలయ అమావాస్య, బుడ్డెమ్మ పండుగ నుంచి దుర్గాష్టమి వరకు తెలంగాణలో ప్రతి ఇంటి ఆడపడుచు 9 రోజుల పాటు ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. వీటిలో చివరి రోజున సద్దుల బతుకమ్మగా పండుగను జరుపుకుంటున్నారు. ప్రకృతి మాత గౌరీదేవికి ప్రతిరూపం, శక్తి స్వరూపిణి అవతారంలో తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి పూలతో గౌరీదేవి ఆకారం తయారుచేసి ఉయ్యాల పాటలు పాడిన తర్వాత గ్రామ శివార్లలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బతుకమ్మ మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే బతుకమ్మ అనే రీతిలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మరి అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నది అంటే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. మరి ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా భగవంతుని దయ వల్ల ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణ కోసం కూడా మరి ఎంతో మంది ఇప్పుడు బతుకమ్మలాడి నిరసనలు తెలిపి మా తెలంగాణ మా బతుకమ్మ అనేది నినాదము దేశమంతటా, ఈరోజు దేశం కాదు ప్రపంచమంతటా కూడా మరి వెలుగు చూపిన ఘనత మన తెలంగాణ మహిళలది, తెలంగాణ ప్రజలది. ఈరోజు తెలంగాణ పండుగలను, సంస్కృతిని గౌరవించే మరి గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం మరి తెలంగాణ ఉన్న కళలను, కళాకారులను, పండుగలను కూడా గౌరవించిన మరి అప్పటి కేసీఆర్ గారికి మరి మా దుబ్బాక పట్టణ ప్రజల తరఫున, దుబ్బాక నియోజకవర్గ తరఫున కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఏదైతే జరుపుకుంటుండ్రో ప్రతి ఒక్క పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరికీ కూడా మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంకా దిగుతున్నాము. తమ్ముడు గడిపోతుంది. ముందుగా దుర్గా ముందుగా
స్పందన బాగున్నా భార్గవి దాయ్ ఓకే Nuwara ka ba? Nuwara ka hindi.